నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సమాధానకర్తయగు అధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. నేటి దేవుని మాట 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అపోస్తులుడైన పౌలు తన జీవితాంతంలో రోమా చెరసాలలో ఉండగా తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ పత్రికను రాశాడు. అప్పట్లో సంఘంలో తప్పుడు బోధకులు, పాపపు ప్రభావాలు, యవనేచ్ఛలు, లోకాశక్తులు ఎక్కువగా ఉన్నాయి. తిమోతి యువకుడిగా పరిశుద్ధ జీవితం గడపమని, దేవుని సేవలో నిలకడగా ఉండమని పౌలు అతనికి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఈ వచనంలో ప్రధానంగా 4 ముఖ్యమైన ఆజ్ఞలు ఉన్నాయి. మొదటిది యవనేచ్ఛలను విడిచిపెట్టుట, రెండవది నీతిని వెంబడించుట, 3 విశ్వాసము, ప్రేమ, సమాధానములను అనుసరించుట, 4 పరిశుద్ధత సహవాసంలో ఉండుట. యవనేచ్ఛలు అనగా కోపం, గర్వం, అసూయ, లోకంలో ఉన్న ప్రేమ, చెడు స్నేహాలు, ఆత్మీయ నిర్లక్ష్యం. వీటితో పోరాడకుండా వాటి నుండి పారిపోవాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి అంటే పాపానికి దూరంగా ఉండాలి. క్రైస్తవ విశ్వాసులు కేవలం పాపాన్ని విడిచిపెట్టడం కాదు, కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో ఉన్నట్లు మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికేవారుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 పరిశుద్ధతను వెంబడించే వారంగా ఉండాలి. నీతి అంటే దేవునికి ఇష్టమైన జీవితం. మన మాటలు, ఆలోచనలు, ప్రవర్తన దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. విశ్వాసము, ప్రేమ, సమాధానములను వెంబడించుము. విశ్వాసము అనగా దేవునిపై సంపూర్ణ నమ్మకం కలిగి ఉండడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ప్రకారం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలంగా జీవించుట అసాధ్యం. ప్రేమ అనగా దేవుని ప్రేమను ఇతరులకు చూపుట. అలా చూపిన వారు యోహాను సువార్త 13:15లో ఉన్నట్లు దేవుని శిష్యులుగా ఉండే భాగ్యాన్ని పొందుతారు. సమాధానం అనగా దేవునితో మరియు మనుషులతో సమాధానంగా, శాంతిగా జీవించడం అనగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సాధ్యమైనంత వరకు అందరితో అనగా కుటుంబంలో, సంఘంలో సమాధానం కలిగి జీవించాలి. తద్వారా మనలో వచ్చిన మార్పు మనలో మాత్రమే కాక బయట సంబంధాలలో కూడా దేవుని స్వభావాన్ని చూపించేలా చేస్తుంది. ఆమేన్.